హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహమస్తు మీ క్లాస్ లైఫ్ వెళ్ళే. ఈ వీడియో నేను చేస్తుంది రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో నేను ఈ వీడియో చేస్తున్నా. ఇన్స్టాగ్రామ్లో మన రేడియో జాకీ స్వాతి ఒకటి పోస్ట్ చేసింది. మేము మిడిల్ క్లాస్ ఒకప్పుడు నువ్వు మిడిల్ క్లాస్ ఏమో కానీ ఇప్పుడు నువ్వు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాదుగా. టాప్ 1 ఫేమస్ రేడియో జాకీ నువ్వంటే తెలియని వాళ్ళు లేరు. చాలా పాపులారిటీ సంపాదించావు, చాలా రిచ్కి వెళ్ళావు. రేడియో మిర్చిలో శాలరీస్ అంటే ఆల్మోస్ట్ హైపర్ టాప్ శాలరీస్ ఉంటాయి రేడియో మిర్చిలో. నువ్వు ఇప్పుడు మిడిల్ క్లాస్ ఏంటి? ఒకప్పుడు నువ్వు మిడిల్ క్లాస్ కానీ ఇప్పుడు నువ్వు మిడిల్ క్లాస్ కాదుగా. అదే మిడిల్ క్లాస్లో మంచి వాళ్ళు ఉన్నారు, 50% వేస్ట్ గాళ్ళు ఉన్నారు. అవసరానికి వాడుకొని పక్కన పెట్టే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. ఎంతమందికి తెలుసు స్వాతి? నువ్వు ఇవన్నీ వీడియో చేయి స్వాతి. బయట సొసైటీలోకి వచ్చి తిరుగు. ఎక్కడో కూర్చుని ఎవడో చేసిన ఒక రీల్ చేస్తూ ఉంటే మాకేం తెలుస్తుంది? ఇవి చేయి స్వాతి. నువ్వు కింద నువ్వు అక్కడ ఉన్నావు, టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర ఎంతమంది గురువారం వస్తే భోజనాలు కూర్చుంటారు? ఎంతమంది రోడ్ మీద ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఆ బడ్డీ కొట్టు టిఫిన్ సెంటర్స్ వాళ్ళు ఎంతమందికి ఎన్ని ట్యాక్సులు కడుతున్నారు? టీ వాళ్ళు ఎంతమందికి ఎన్ని ట్యాక్సులు కడుతున్నారు? టిఫిన్ సెంటర్స్ ఎంతమంది ట్యాక్సులు కడుతున్నారు? ఫ్రీ బస్ పథకాలు ఉంది, క్యాంపస్ ప్లేస్మెంట్స్, లైఫ్ స్టైల్ ఉన్నాయని చెప్పి మీ రెడీ జాకి వాళ్ళు ఇవేం చేయరా? చేస్తే చూస్తారుగా. ఎందుకు ఇవన్నీ ఆలోచించట్లేదు? మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాసే. మిడిల్ క్లాస్ నుంచి హైపర్ క్లాస్ తీసుకెళ్ళేది ఒక చదువు మాత్రమే. అదే ఒక బాధ్యత లేకుండా చదివి ఇష్టం వచ్చినట్టు విని ఉద్యోగాలను తీయడానికి చదువులు లేవు. ఎక్కువ మెయిన్ ఇన్సిడెంట్స్ నాకయ్యాయి టాప్ 1 కంపెనీస్లో. అమెజాన్ నుంచి ఒక ఇన్సిడెంట్ వచ్చింది, బిగ్ బాస్కెట్ నుంచి ఇంకో ఇన్సిడెంట్, విజేతాలు ఇంకో ఇన్సిడెంట్, ఒంగోలు కళ్యాణానికి వల్ల ఒక ఇన్సిడెంట్. ఒక మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే చదివే ఆలోచన లేకుండా చేసే చదువు. బాధ్యత తీసుకుని చదివే చదువుకే వాల్యూ ఎక్కువ. బాధ్యత తీసుకోవాలి. ఒక వాడేవాడికి అంత వచ్చిందని చదవకూడదు, మనం ఇష్టపడి చదవాలి. ఒక సంస్థలో మనకి వెళ్ళామంటే ఆ సంస్థలు మనం తీసుకునేప్పుడు 100 ఉంటాయి. 100 చూసుకుని వాళ్ళు మనల్ని ఉద్యోగంలో తీసుకుంటారు. ఈరోజు నేను పడే స్ట్రగుల్స్ ఎవరికైనా తెలుసా? అటువంటి స్ట్రగుల్స్ పడుతున్నాం మా కాంట్రాక్టర్ వాళ్ళ చేత, సూపర్వైజర్స్ వాళ్ళ చేత. అది వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మనిషి ప్రాబ్లమ్ని గుర్తించి సాటి మనిషిగా ఆ మనిషికి సహాయం చేయండి. నమ్మకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి, ప్రాబ్లం కరెక్ట్గా ఉంటే హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.